హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. నేను కూడా బాగున్నాను. సో ఈరోజు కలెక్షన్ అయితే మనకి ట్రెడిషనల్ కలెక్షన్ ఉంటుంది కదండి. గోల్డ్లో కాసుమాల, బొట్టుమాల, ఇంకా గుత్తపూసలు, ఇలాంటి ట్రెడిషనల్ కలెక్షన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మీకు నేను మంచి మంచి వెయిట్స్లో ఉన్నవి శ్రీ స్వర్ణకంచి జ్యువెలర్స్ నుండి అయితే చూపిస్తున్నాను ఇవాళ. ఫస్ట్ అయితే ఈ కాసు హారం చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైన పికాక్స్ వచ్చాయి ఒక లైన్ లో, అండ్ సెకండ్ లైన్ లో వచ్చేసి మనకి రెండు అమ్మవారి కాసులు వచ్చి ఒక దానిపైనేమో ఎమరాల్డ్ కాసు ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అండ్ ఒక్కసారి పెండెంట్ చూడండి, పెండెంట్ సైజ్ అయినా పెండెంట్ పైన ఉన్న డీటెయిలింగ్ చూడండి. అసలు అమ్మవారి స్మైల్ అయినా, అమ్మవారి హ్యాండ్స్, అమ్మవారి కళ్ళు, ప్రతిదీ చాలా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారండి 3D లో. ఈవెన్ కాసు పైన కూడా అమ్మవారి డీటెయిలింగ్ చాలా నీట్ గా ఇచ్చారు. పికాక్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. 81 గ్రామ్స్ లో ఉంది ఇది, బట్ చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ కాసులోనే ఇది డబల్ లేయర్ లో ఉన్న నెక్లెస్ అన్నమాట. ఆ నెక్లెస్ లెంత్ కన్నా ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ పైన డబల్ లేయర్ లో ఇచ్చారు కదా కాసు. కాసు పైన ఏంటంటే అమ్మవారిని ఇవ్వకుండా మనకి ఫ్లవర్ లో ఇచ్చారు డీటెయిలింగ్ అంతా. పెండెంట్ ఏంటంటే నక్షి కుందన్లో ఇచ్చారు మనకి. పెండెంట్ పైన కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. అమ్మవారి డీటెయిలింగ్ 3D లో ఇచ్చారు. కింద ఫ్లవర్స్ అయినా, అండ్ ఇంకా కింద ఉన్న పెండెంట్ లో శ్రీకృష్ణుడిని ఇచ్చారనమాట. సో మీకు కాసులో అమ్మవారు వద్దు అనుకుంటే మీరు ఈ కాసుమాల పైనది చూస్ చేసుకొని పెండెంట్ ని వితౌట్ గాడ్ ఐడల్స్ అయితే మీరు కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. ఇలా పెండెంట్ ని మనం డిటాచ్ చేసి వేరే బీడ్స్ లో అలా వేసుకోవచ్చు. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ హుక్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. సో మీకు బీడ్స్ లో ఎలా కావాలి అంటే అలా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, వేసుకుంటే అయితే చాలా హెవీగా గ్రాండ్ లుక్ అనిపించింది నాకైతే. వితౌట్ పెండెంట్ ఓన్లీ కాసు నెక్లెస్ కూడా వేసుకోవచ్చు. 81 గ్రామ్స్ నెట్ వెయిట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ అయితే కుందన్లో కాకుండా ఈసారి నేను లైట్ వెయిట్ లో ఈ మ్యాంగో హారం ఇంకా నెక్లెస్ చూపిస్తున్నానండి. బికాస్ కుందన్లో మీరు చాలా స్టోర్స్ లో చూసే ఉంటారు, నేను కూడా చూపించాను ఇంతకుముందు వీడియోస్ లో. సో అంత వెయిట్ మేము తీసుకోలేము అన్న వాళ్ళకి ఇలాంటి చూపిస్తే కూడా యూజ్ అవుతుందని చెప్పి అయితే నేను ఇది ఇంక్లూడ్ చేశాను అనమాట ఈ కలెక్షన్ లో. సో మనకి హారం ఎలా ఉందో ఇక్కడ నెక్లెస్ కూడా సేమ్ అదే మోడల్ లో డిజైన్ చేశారు. వైట్, గ్రీన్, రెడ్ స్టోన్స్ కాంబినేషన్ లో ఉంది. ఎమరాల్డ్స్ ఇంకా పర్ల్స్ లో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. హారం అయితే జస్ట్ 45 గ్రామ్స్ లో ఉందండి. నన్ను అడిగితే అయితే మీరు అఫోర్డ్ చేయలేము 120, 150 గ్రామ్స్ అంటే బెస్ట్ ఆప్షన్ ఇందాక చూపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కాసుమాల చూపిస్తున్నాను చూడండి. కాసుమాలలో మనకి ఇక్కడ అమ్మవారు ఇంకా మెష్ ప్యాటర్న్ ని ఇలా ఆల్టర్నేట్ గా ఇచ్చి కాసులు కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. అమ్మవారి కాసు మిడిల్ లో ఒక ఫ్లవర్ కాసు, అండ్ ఇంకా ఎమరాల్డ్ తో కూడా ఒక కాసు ఇచ్చారనమాట. అండ్ పెండెంట్ చూడండి, అగైన్ 3D లో ఇచ్చారు అమ్మవారిని. చాలా చాలా నీట్ గా డీటెయిల్డ్ గా ఇచ్చారు. అమ్మవారి పక్కన ఉన్న ఎలిఫెంట్స్ కూడా చాలా డీటెయిల్ గా ఇచ్చారు. అండ్ హారంలో మనకి పర్ల్స్ ఇచ్చారు కదా హ్యాంగింగ్స్ లాగా. సో నెక్లెస్ లో కూడా మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలా పైన పర్ల్స్ ఉన్న నెక్లెస్ అయితే నేను పేర్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఎమరాల్డ్స్ ఉన్నాయి, అమ్మవారు, పికాక్స్ అన్ని ఉన్నాయండి మనకి హారంలో ఇచ్చిన డిజైన్స్ అయితే. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఇవి నేను చూపించేదే కాదండి, ఇంకా బోలెడ్ కలెక్షన్ ఉంటుంది. నేను సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తున్నాను. నెక్లెస్ 36 గ్రామ్స్ ఉంది, హారం ఏమో 79 గ్రామ్స్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ కాసు కలెక్షన్ లోనే ఇది ఇంకొక మోడల్ అన్నమాట. మీరు హారంలో చూసినట్టయితే మనకి డబల్ లేయర్ కాసు హారం అండి. ఇదైతే పైన అమ్మవారు ఎలిఫెంట్స్ వచ్చి ఇలా కింద అయితే కాసు ఇచ్చారనమాట. ఇది అసలు చూడడానికి ఎంత హెవీగా ఉందో కదా, బట్ మంచి తక్కువ వెయిట్ లో ఉందని అయితే చెప్తాను. చూడడానికి ఇంత హెవీగా ఉంది. అండ్ అమ్మవారి డీటెయిలింగ్, కాసు డీటెయిలింగ్ అన్ని చాలా నీట్ గా ఇచ్చారండి. ఫినిషింగ్ అంతా కూడా 61 గ్రామ్స్ లోనే ఉంది. అండ్ ఈ హారంకి ఇంకా లైట్ వెయిట్ లో ఉన్న ఈ నెక్లెస్ అయితే పేర్ చేశానండి. ఇలా పికాక్స్ ఇంకా అమ్మవారి కాసు 2 లేయర్స్ లాగా ఇచ్చారు. అండ్ మిడిల్ లో అమ్మవారి పెండెంట్ కూడా మంచి సైజ్ లో ఇచ్చారు. చూడండి నా హ్యాండ్ పైన ఎంత మంచి సైజ్ లో ఉందో. పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్ అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఓన్లీ 19 గ్రామ్స్ లో ఉందండి. ఈ నెక్లెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఆ వెయిట్ కి. అండ్ నెక్స్ట్ అయితే ఈ గుత్తపూసలు బ్రైడల్ సెట్ అండి. ఇప్పుడు నా ఫేవరెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కాసు హారం ఉంది. గుత్తపూసలు తీసుకుందాం అనుకుంటున్నాను. సో నాకైతే చాలా నచ్చింది ఆ రోజు స్టోర్ లో. సో ఈ నెక్లెస్ చూడండి, ఇదైతే మనకి పచ్చి వర్క్ లో వచ్చిందనమాట, కుందన్లో కాకుండా. వీటిలో ఏంటంటే మనకి పర్ల్స్ తో హ్యాంగింగ్స్ ఇస్తారు కదా, సో గోల్డ్ అయితే ఎక్కువే పడుతుంది. బట్ ఈ నెక్లెస్ అయితే ఓన్లీ 36 గ్రామ్స్ లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ గుత్తపూసలు హారం అన్నమాట. ఇదైతే కుందన్ నక్షి వర్క్ లో వచ్చిందండి. హారంలో మిడిల్ లో ఇలా 3 చాందబలి షేప్ లో ఉన్న పెండెంట్స్ ఇచ్చి మిడిల్ లో అమ్మవారిని ఇచ్చారనమాట. మిడిల్ లో ఉన్న అమ్మవారిని కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, నక్షిలో ఇచ్చారండి అమ్మవార్లను అయితే.
3డీలో అన్నమాట. చాలా చాలా నీట్‌గా ఇచ్చారు డీటెయిలింగ్ అయితే. జనరల్‌గా అయితే గుత్త పూసలు 120-150 గ్రామ్స్‌లో ఉంటాయండి. బట్ వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ 91 గ్రామ్స్‌లోనే చూసాను నేను. అండ్ నెక్స్ట్ అయితే చాలా చాలా లైట్ వెయిట్‌లో ఉన్న ఇంకొక కాసు సెట్ అండి. ఈ సెట్ అయితే మీకు నెక్లెస్ ఇంకా హారం 2 కలిపి బిలో 50 గ్రామ్స్‌లోనే ఉందండి. టోటల్‌గా మనకు ఇలా ఎమరాల్డ్స్ ఇంకా నక్షి వర్క్‌లో ఇచ్చారు. అమ్మవారి కాసుని ఆల్టర్‌నేట్‌గా ఇస్తూ మిడిల్‌లో ఇలా అమ్మవారి పెండెంట్‌నయితే ఇచ్చారు నెక్లెస్‌లో. చూడ్డానికైతే చాలా క్యూట్‌గా ఉందండి. చిన్న పిల్లలకి వేసినా కూడా చాలా బావుంటుంది. మనం వేసుకున్నా కూడా బావుంటుంది. 16 గ్రామ్స్ వెయిట్‌లో అయితే ఉందండి నెక్లెస్. నెక్స్ట్ హారం కూడా సేమ్ మోడల్‌లో ఇచ్చారండి. నెక్లెస్ ఎలా ఉందో హారం కూడా అలానే ఇచ్చారు. ఇది మీరు వడ్డానంలా కూడా పెట్టుకోవచ్చనమాట. బేబీస్‌కి కూడా పెట్టొచ్చు వడ్డానంలాగా అయితే. మనమైతే రూబీస్‌తో ఎక్కువ కాంబినేషన్‌లో చూస్తాం కదా కాసు. బట్ ఇక్కడైతే ఎమరాల్డ్‌లో ఇచ్చారు. అండ్ నెట్ వెయిట్ అయితే ఓన్లీ 33 గ్రామ్స్‌లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ అయితే ఎవర్ గ్రీన్ కాసు మాల అండి ఇది. అంటే ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లోనే ఉంటది. ఇప్పటికి కూడా చాలా పీపుల్ ఇష్టపడతారు ఈ డిజైన్స్‌ని. అందరికీ కుందన్‌లో ఉన్న కాసుమాల, నక్షిలో ఉన్నదైతే నచ్చదు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పైతే వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇలా పికాక్స్ వచ్చి రూబీస్ ఇంకా ఎమరాల్డ్ స్టోన్స్‌ని ఆల్టర్‌నేట్‌గా ఇచ్చారన్నమాట కాసుమాలలో. అండ్ మంచి గోల్డ్ పాలిష్‌లో ఉందండి. 40 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉంది హారం అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్రైడల్ సెట్ అండి. కొందరికి ఇప్పుడు కుందన్ తీసుకోవాలి అంటే లక్క ఉంటుంది అని చెప్పి ఫీలింగ్‌లో తీసుకోరు కదా! ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే వాక్స్‌లెస్ కుందన్ వర్క్ అండి ఇదంతా కూడా. ఈ నెక్లెస్ చూసినట్టయితే మీరు బొట్టు డిజైన్‌లో ఇచ్చారు. ఇలా ఫ్లవర్ షేప్ బొట్టు అయితే ఇచ్చారనమాట నెక్లెస్‌లో. అండ్ మిడిల్‌లో అయితే అమ్మవారి పెండెంట్ ఇచ్చారు. సో, ఈ నెక్లెస్‌లో అయితే వాక్స్ అనేదైతే యూజ్ చేయలేదండి. సో, ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చి 41 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉందండి. సో, ఈ నెక్లెస్‌కైతే నేను ఈ హారంని పెయిర్ చేశానండి. ఎందుకంటే ఆల్రెడీ బొట్టు షేప్‌లోనే ఉంది కదా! నెక్లెస్ మళ్ళీ బొట్టుమాల ఎందుకు అనుకుంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే ఇలా పెయిర్ చేశాను. 3 లేయర్‌లో వచ్చిందండి కాసుమాల. ఫస్ట్ లేయర్‌లో అమ్మవారు, తర్వాత మ్యాంగో, తర్వాత డ్రాప్ షేప్‌లో ఇచ్చారు. మూడింటి పైన కూడా అమ్మవారితోనే డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హారం కూడా నక్షి ఇంకా వాక్స్‌లెస్ కుందన్ వర్క్‌లోనే ఉందండి. ఇలా 3 లేయర్స్ వచ్చి ఇంత హెవీగా ఉంది కదా హారం. బట్ వెయిట్ అయితే ఓన్లీ 61 గ్రామ్స్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ బొట్టుమాల సెట్ అన్నమాట. మీరు చూసినట్టయితే ఇది నక్షి ఇంకా కుందన్ వర్క్ కాంబినేషన్‌లో వచ్చింది. సో, కుందన్ ఇష్టపడే వాళ్ళ కోసం అని చెప్పి ఇది కూడా ఇంక్లూడ్ చేశాను వీడియోలో. మీరు గనుక నెక్లెస్‌లో చూసినట్టయితే మనకి మ్యాంగో షేప్ ఇచ్చారు, బొట్టు షేప్ ఇచ్చారు. అండ్ మిడిల్‌లో ఉన్న బొట్టు పైన ఏంటంటే మనకి నక్షిలో అమ్మవారి డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ నెక్లెస్ అయితే 33 గ్రామ్స్ వెయిట్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ ఈ బొట్టు హారం చూడండి. దీంట్లో ఏంటంటే మనకి ఆల్టర్‌నేట్‌గా ఒక బొట్టు పైన పీకాక్‌ని ఇచ్చారు కుందన్‌లో. ఇంకొక బొట్టు పైన ఏంటంటే నక్షిలో ఉన్న ఫ్లవర్ ఇచ్చారు. ఈ బొట్టు మాల అయితే వితౌట్ గాడ్ ఐడల్‌లో చేశారు. 92 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్న ఈ బొట్టు నెక్లెస్ అయితే బిలో 30 గ్రామ్స్‌లో ఉందండి. నేను ఈ నెక్లెస్ డీటెయిల్డ్ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయానసలు. కానీ బిలో 30 గ్రామ్స్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక బ్రైడల్ సెట్ అండి. పైనున్న నెక్ పీస్ చూసినట్టయితే మీరు చాలా యూనిక్‌గా ఇచ్చారు. నాన్ చైన్ ఉంటుంది కదా! సో, పైన నాన్ తాడు చైన్ యూజ్ చేసి ఇలా ఒక లాంగ్ పెండెంట్ అయితే ఇచ్చారన్నమాట కుందన్‌లో. చాలా యూనిక్‌గా ఉంది. 44 గ్రామ్స్ నెట్ వెయిట్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఒక 10 ఇన్ 1 హారం అని చెప్పొచ్చండి నేను చూపించేదైతే. ఇది మనకి పర్ల్ రాణి హారం లాగా అయితే చెప్పొచ్చు. హారంలో మనకి పైన పార్ట్‌లో పర్ల్స్ వచ్చాయండి. కింద మనకి నక్షి ఇంకా కుందన్ వర్క్‌లో ఇచ్చారన్నమాట. చాలా మినిమల్‌గా యూజ్ చేశారండి ఈ హారంలో కుందన్స్ అయితే. అండ్ మీరు చూసినట్టయితే ఈ పెండెంట్స్ టోటల్‌గా డిటాచబుల్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు కింద ఈ లాంగ్ పెండెంట్ ఉంది కదా! అది డిటాచబుల్ అన్నమాట. మీరు చూసినట్టయితే పైన పర్ల్ చైన్ డిటాచ్ చేయొచ్చు. అండ్ చాందబలి షేప్‌లో ఉన్నాయి కదా! హాఫ్ మూన్ షేప్‌లో ఆ పార్ట్‌ని డిటాచ్ చేయొచ్చు. అండ్ కింద ఉన్న పెండెంట్స్‌ని కూడా టోటల్‌గా డిటాచ్ చేయొచ్చండి. లాస్ట్‌లో చిన్న పెండెంట్ ఉంది కదా! అది కూడా డిటాచ్ చేసి మాంగ్ టీకా లాగా అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడే డిటాచ్ చేసి చిన్న పిల్లలకి చిన్న నెక్లెస్ లాగా కూడా వేయొచ్చు. ఈవెన్ పైన పర్ల్స్ చైన్ ఉంది కదండీ! అది కూడా డిటాచ్ చేసి మీరు ఇయర్ రింగ్స్‌తో కలిపి మాటీల్లాగా కూడా పెట్టుకోవచ్చనమాట. హారం ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంది. అండ్ 10 వేస్‌లో ఈజీగా యూజ్ చేయొచ్చు. 71 గ్రామ్స్ నెట్ వెయిట్ అండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక కాసు సెట్ అండి. మీకు నక్షిలో అలా వద్దు గోల్డ్ పాలిష్‌లోనే కావాలి అనుకుంటే ఇది ఇంకొక మంచి ఆప్షన్ అన్నమాట. నెక్లెస్‌లో అయితే మనకి పైన అమ్మవారినిచ్చి కింద కాసు ఇచ్చారు. ఎమరాల్డ్స్ ఇంకా రూబీ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. పచ్చి వర్క్‌లో అది కూడా. సేమ్ నెక్లెస్ ఎలా ఉందో హారం కూడా అదే మోడల్‌లో ఇచ్చారండి. సో, నేను ఈరోజు ఈ వీడియోలో చూపించిన ఈ కలెక్షన్ అంతా అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్‌తో మీ ముందుకొస్తానండి. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారు? ఇవాల్టి కలెక్షన్‌లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.